ఫండ్లు, సూపర్ 6 అని సూపర్ 7 అని వీళ్ళు చేసిన మోసాలు ఇట్లా కూడా కాదు. నిజంగా కూడా మనం ఎవరం కూడా ఈ స్థాయిలో ఒక మనిషి అబద్ధాలు ఆడగలుగుతాడా, ఈ స్థాయిలో ఒక మనిషి మోసం చేయగలుగుతాడా అని ఎప్పుడూ కూడా బహుశా ఊహకు కూడా అందవు. ఎందుకంటే మామూలుగా ఇట్లాంటి అబద్ధాలు ఇట్లాంటి మోసాలు ఎవరైనా చేస్తే 420 అని చెప్పి కేసు పెట్టి జైల్లో పెడతారు. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమిలో మాత్రమే అలా కేసులు పెట్టించుకోకుండా బయట ఉండగలుగుతారు. మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న వాస్తవమైన స్వరూపం ఈరోజు రాష్ట్రంలో ఇది. ప్రతి చోట విపరీతమైన కరప్షన్, విడి కరప్షన్ జరుగుతూ ఉంది. ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతూ ఉంది అని అంటే అసలు రాజ్యం ఉంది, అసలు ఎవరైనా పాలకులు ఉన్నారా అని మనకే అర్థం కాని పరిస్థితిలో అసలు ఎవరు పాలన సాగుతూ ఉంది. గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం గవర్నమెంట్కి రావడంలా, అందుకనే గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. ఆదాయం అంతా ఎవరు జోబులు లేకపోతూ ఉంది అని అంటే పక్కన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలెడితే ఆయనకింత, నీకింత, నాకింత, 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 నాకింత అని కింద వరకు దోచుకో, పంచుకో, తినుకో. ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులు. నిజంగా ఈరోజు ఒకసారి గమనించమని అడుగుతూ ఉన్నాం. మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలే, మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. మద్యంలో మొత్తం ప్రైవేట్ షాపులంతా వీళ్ళ మనుషులే మాఫియా. ప్రైవేట్ షాపులన్నీ వీళ్ళ మనుషులే లాటరీ పద్ధతిలో అంతా వీళ్ళ మనుషులకే ఇచ్చుకున్నారు. వీళ్ళ నుంచి మొదలు పెడితే ఆ తర్వాత గ్రామ స్థాయిలోకి బెల్ట్ షాపులు పూర్తిగా విస్తరించినారు. ఆక్షన్ను పాడి మరి ఏ కార్యకర్తకి ఇవ్వాల ఆ కార్యకర్తలు వాళ్ళు కొట్టుకోకూడదు కాబట్టి మళ్ళీ ఆక్షన్లు మాడి మరి బెల్ట్ షాపులు ఇస్తూ ఉన్నారు. మళ్ళీ గ్రామాలలో బెల్ట్ షాపులు నడిపేదానికోసం మళ్ళీ పోలీసుల దగ్గర నుండి నడిపించే కార్యక్రమం. మందు షాప్ పక్కనే పర్మిట్ రూమ్. ఎంఆర్పి రేటుకి ఎవడు అమ్మడు. బెల్ట్ షాపుల్లోకి చేరేసరికి ఎంఆర్పి ప్లస్ 10 రూపీసా ప్లస్ 20 రూపీసా ప్లస్ 20 రూపీస్ ప్లస్ 20 రూపీస్. పక్కన బెల్ట్ షాప్ పక్కన షాప్ పక్కనే పర్మిట్ రూములు. ఆడైతే ఏకంగా పెగ్గులే. అంతటితో కూడా సరిపోదు అన్నట్టుగా ఏకంగా ప్రతి 4-5 బాటిళ్ళకు ఒక కల్తీ బాటలు. గవర్నమెంట్కి మామూలుగా రావాల్సిన ఆదాయాలు రాకుండా ఎలా పక్కదావ పడతా ఉన్నాయో చూడండి. ఇసుకేమో మన హయాంలో సంవత్సరానికి 750 కోట్లు ఇసుకలో గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది. 5 ఏళ్ళు కలిపి దాదాపుగా 3500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఇసుకలో. ఈరోజు ఇసుక అనేది ఫ్రీ అంటారు. ఎక్కడైనా ఇసుక ఫ్రీ జరుగుతుందా? పూర్తిగా దోచేసుకోవడమే. ఎక్కడ చూసిన మిషన్లు, ఎక్కడ చూసిన లారీలు, ఎక్కడ చూసిన టిప్పర్లు దోచేసుకుంటూ ఉన్నారు. ఇసుక రేటు చూస్తే మనకన్నా డబుల్ రేటుకి అమ్ముతూ ఉన్నారు. మన ప్రభుత్వ హయాంలో అమ్మిన దానికన్నా డబుల్ రేటుకి అమ్ముతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం 0. సిలికా, క్వాడ్సు, లాటరైటు, మీ ఇష్టం ఏ మినరల్ అయినా ఏదన్నా వేసుకో, అన్నిట్లోనూ లూటి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి రావు.